జై గురుదత్త శ్రీ గురుదత్త. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. ఇది ఉపనిషత్ వాక్యం. ఈ ఉపనిషత్ వాక్యాన్ని జనబాహుల్యంలోనికి తీసుకొచ్చినటువంటి మహామనీషి పుణ్యాత్ముడు మన స్వామి వివేకానంద గారు. దీన్ని జనంలోకి చక్కగా ఆయన తీసుకెళ్ళి అందరినీ కూడా మేల్కొల్పారు స్వామి వివేకానంద గారు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి అంటూ అందరినీ చైతన్యపరిచినటువంటి స్వామి వివేకానంద 1863 సంవత్సరంలో కోల్కతాలో నరేంద్రనాథ్గా జన్మించారు. తదనంతర కాలంలో స్వామి వివేకానందుడిగా ప్రసిద్ధి చెందారు. అయితే వివేకానందుడు ప్రస్తావన ఎక్కడ వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఆయన ప్రస్తావన ఏ సందర్భంలో ఎక్కడ వచ్చినా, ఏ మీటింగుల్లో వచ్చినా మనం మాట్లాడేటటువంటి ముఖ్యమైన విషయం 1893 సెప్టెంబర్ 11వ తేదీ. అంటే ఇది చికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగ ప్రస్తావన. ఇది లేకుండా వివేకానందుడి గురించి ఎవ్వరూ మాట్లాడరు, ఆ సాహసం ఎవరూ చేయరు. 1893 సెప్టెంబర్ 11 అంటే సరిగ్గా ఇదే రోజు ఆయన ఏం మాట్లాడారు, ఏమిటి అనేది మనం తెలుసుకోగలగాలి. ఈ ప్రసంగం భారత ప్రతిష్టను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి అద్భుతమైన క్షణాలు కలిగినటువంటి రోజు సెప్టెంబర్ 11. ఆ ప్రసంగంలో వివేకానందుడు ఏం చెప్పారనేది కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే అనవసరమైన విషయాలను వాట్సాపుల్లో చక్కర్లు కొట్టి, సప్రమాణత లేనటువంటి విషయాలను వాట్సాపుల్లో సృష్టించి వాటిని షేర్ చేస్తుంటే నిజంగా మనం సిగ్గుపడాలి. వాస్తవాలను తెలియకుండా ఏది పడితే అది షేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. స్వామి వివేకానంద జనుల్లో చైతన్యం కోసం ఆయన ఒత్తుగా కరిగిపోయాడు. అంత కష్టపడినటువంటి మహోన్నతుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఈ చికాగో సమావేశానికి వెళ్ళటానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది ఆయన రాసినట్టు ఆయన జీవిత చరిత్ర సమగ్ర సప్రమాణిక జీవిత గాథ మనం చదువుతుంటే కళ్ళమని నీళ్ళు వస్తాయి. కాబట్టి సప్రమాణికమైన గాథలను మాత్రమే మనం తీసుకోవాలి తప్పించి ఏది పడితే ఏది రాసేసి వాట్సాపుల్లో చక్కర్లు కొడితే అది సరైనది కాదు. 1893 మే 31న ముంబై నుంచి ఓడ ప్రయాణం ద్వారా బయలుదేరారు స్వామి వివేకానంద. 2 నెలలు దాదాపు 13,000 కిలోమీటర్ల దూరం అపరిచిత ప్రదేశానికి ఒక యువ సన్యాసి ఒంటరి పయనం, ఎన్నో ఆటంకాల మధ్య ఒంటరి ప్రయాణం. ఇప్పుడు నిజంగా తలుచుకున్నా కూడా మనస్సు కాస్త ఉలిక్కి పడుతుందండి ఎవరికైనా సరే. స్వార్థం ఇసుమంత కూడా లేని ఇటువంటి మహాత్ముల గురించి ఆదిశంకరులు ఏనాడో చెప్పారు. ఏమి చెప్పారు? ప్రశాంతతను, మహత్వాన్ని సంతరించుకున్న మహాత్ములనేవారు పుట్టబోతున్నారు. ప్రాక్కుంటూ వచ్చే వసంతకాల మంద పవనంలా వారు మానవాళికి హితం చేస్తారు. ఈ సంసార సాగరాన్ని వారు దాటారు. ఇతరులను కూడా ఆ విధంగా దాటాలన్న ఉద్దేశంతో కించిత్తు కూడా స్వార్థం లేకుండా రాబో రోజుల్లో పాటుపడేవారు మీ ముందుకు వస్తారు. సూర్యుని తీక్షణ కిరణాల దహింపబడిన భూమిని చంద్రుని శీతల కిరణాల సహజంగా చల్లార్చబడేటట్లు ఇతరుల దుఃఖాలను బాపడానికి పాటుపడడం వారి నైజమవుతుంది. అటువంటి వారు మహాత్ములు మీ ముందుకు రాబోతున్నారని శంకరాచార్యుల వారు ఏనాడో చెప్పారు. బహుశా శంకర భగవత్పాదులు చెప్పింది వివేకానంద స్వామి వారేమో అని అనిపిస్తోంది నాకు. అయితే 1893 మే 31న సాగినటువంటి ప్రయాణం వారు జూలై 27వ తేదీ వాంకూవర్ వరకు చేరింది. అంటే 1893 జూలై 27న వాంకూవర్ చేరారు. వాంకూవర్ అంటే అంతవరకు ఓడరేవు ప్రయాణం అనేది ఉంది. వాంకూవర్ అంటే
అంటే చికాగో వెళ్ళాలి అంటే ముందు వాంకూవర్ వరకు వెళ్ళాలి. అంటే అది దక్షిణ కెనడా, ఖచ్చితంగా చెప్పాలంటే దక్షిణ కెనడా అనమాట. అక్కడ వరకు కూడా ఓడ ప్రయాణం అనేది ఉంటుంది. అంటే దాదాపు మే 31, 1893 నుంచి జూలై 27, 1893న వాంకూవర్ చేరుకున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలంలో స్వామి వివేకానంద అనేక చోట్ల దిగి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను కూడా ఆయన తెలుసుకుని మాట్లాడటం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో అనేక రకాలైన ప్రాంతాలను మధ్యలో ఓడ ఆగినప్పుడల్లా దర్శించి అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్నిటినీ అవగతం చేసుకున్నారు మన స్వామి వివేకానంద. అయితే జూలై 27వ తేదీ వాంకూవర్ చేరుకున్నారు. అయితే వాంకూవర్ నుంచి చికాగో సర్వమత సమావేశం జరుగుతోంది. అక్కడికి వెళ్ళాలి అంటే దాదాపు 2000 మైళ్ళ దూరం ఉంది. అయితే ఈ 2000 మైళ్ళ దూరం రైల్లో 5 రోజులు ప్రయాణం. సరే, వాంకూవర్ నుంచి చికాగోకి రైలు ఎక్కారు. 5 రోజులు ప్రయాణం. 2 వైపులా రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఆనందంతో తిలకిస్తూ స్వామి వివేకానంద ప్రయాణం చేశారు. అంటే అప్పటి వరకు దాదాపు మే 31 నుంచి జూలై 27 వరకు కూడా ఓడయానం చేయటం వలన ఆయనకి విసుగుదల అనేది వచ్చింది. రైలు ప్రయాణం అనేది ఒక నూతనోత్సాహాన్ని కలిగించింది వారికి, స్వామీజీ వారికి. జూలై 30వ తేదీన ఆయన చికాగో చేరారు. అయితే ఆయన అక్కడ చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు, బేరసారాలు చేయడం లాంటి లౌకిక వ్యవహారాలు లేనటువంటి స్వామీజీకి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో తెలియనటువంటి పరిస్థితి. కనుక ఆయన ప్రతి చోట కూడా మోసపోయారు. నిజంగా చెప్పాలంటే రైలు నుండి సామాన్లు దించడానికి కూడా ఎంతో మంది కూలీ ఇచ్చి ఎలాగో బయటకు వచ్చారు. ఎక్కడ చూసినా జనం వెల్లువలాగా ఉన్నారు. ప్రపంచ ప్రదర్శన సందర్శింపవచ్చినటువంటి జన సందోహం వాళ్ళు. అంటే చాలామంది కూడా వాటి ముందు ఈ మత సమ్మేళనం కోసం అందరూ వచ్చిన వాళ్లే. చికాగో అనుభవం ఆయనకి పూర్తిగా కొత్తది. రైలు నిలయంలో దిగిన ఆ ఒక్క క్షణం సందిగ్ధావస్థలో పడ్డారు. చికాగోలో దిగిన వెంటనే ఎక్కడికి పోవాలో తెలియదు. ధోవతి, తలపాగా ఉన్న ఆయన వేషధారణ ఆ పరాయి దేశంలో వింతగా కనిపించింది. పిల్లలు ఏదో వింత మనిషిని చూస్తున్నట్టుగా చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చికాగోలో మనుషులు గోల చేస్తూ ఆయన వెంట పడ్డారు. తక్కిన వారు కూడా ఆయన్ని ఏదో వింత జంతువులాగా, వింత వస్తువులాగా చూస్తున్నారు తప్ప ఎవరూ కూడా ఆయనకి సహాయం చేయడానికి ముందుకు రావట్లా. మైత్రి, ప్రేమ అలాంటివి చూపించి స్నేహాస్తాలు చాపి ఆయన్ని ఆదరించడానికి ఆ పరాయి దేశంలో ఎవ్వరు ఉన్నట్లయితే మాత్రం కనిపించలా. స్వామీజీకి ఏం చెయ్యాలో పాలుపోలా. అలా నుంచుని చూస్తున్నారు. ఏమిటో తెలీదు. చికాగోలో దిగిపోయారు ఆయన. ఏమిటో సర్వమత సమావేశానికి వచ్చాడు. ఆయనకి ఏమిటో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఉండొచ్చో ఉండకూడదో, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతో ఏమిటో కూడా తెలియదు. సరే, చివరికి ఒక హోటల్ బస్ చేయడానికి నిశ్చయించుకున్నారు. అందుకోసం ఒక హోటల్ ఏజెంట్ని కలుసుకున్నారు. తమ హోటల్లో అతి శ్రేష్టమైనది ఏది అని చెబితే అతను చెప్పాడు. అయితే అక్కడికి వెళ్ళారు స్వామీజీ. హోటల్ యజమానితో మాట్లాడారు. తన పెట్టెలను, మోటాములను గదిలో పడేసి అమ్మయ్య అనుకుని స్థిమితంగా కూర్చున్నాడు. అన్ని సమస్యలను, కలతలను పక్కన నెట్టేసి మనస్సును ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అంతవరకు ప్రయాణం ఇంకేమీ కనిపించలా. సర్వమత సమ్మేళనానికి వెళ్ళాలి అనేదే కనిపించింది ఆయనకి. అయితే రూము దొరకంగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు స్వామీజీ. మర్నాడు ప్రపంచ ప్రదర్శనను తిలకించడానికి వెళ్ళారు. అక్కడ ఆయన చూసినవన్నీ వినూత్నమైనవి, కొంగొత్తగా కనిపించాయి. ఏమిటో తెలియదు. కొత్త ఊరు, కొత్త ప్రదేశం. అసలు ఖండాంతరాలు దాటి వెళ్ళాడు. ఆయన ఎన్నో అద్భుతాలు కనిపిస్తున్నాయి. ఆయన నీటి ఆవిరితో విద్యుత్ శక్తి తోడ్పాటు ఆ పనిచేసే యంత్రాలు స్వామీజీని ప్రప్రథమంగా అక్కడే చూశారు. మానవ మేధస్సు ఆవిష్కరించిన అద్భుతాలన్నింటినీ చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అక్కడే ప్రపంచ అద్భుతాలు జరుగుతున్నాయి చికాగోలో. అక్కడ జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఏం చూసినా, ఏం విన్నా స్వామీజీ మనస్సు ఏదో ఆందోళన చెందుతూ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వేలాది మంది జనసమూహంలో స్వామీజీ మాత్రం ఏకాకిగానే ఉన్నారు. పరిచయస్తులు, స్నేహితులు అని చెప్పుకోవడానికి అక్కడ చికాగోలో ఆయనకి నా అన్నవారు ఎవరూ లేరు. స్నేహితునిగా సహాయం చేయడానికి ఆయనకి ఎవరూ లేరు. అలా నుంచుని చూస్తున్నాడు ఆయన స్వామీజీ. ఒకరోజు స్వామీజీ ప్రదర్శన తిలకిస్తున్నారు. అక్కడ ప్రపంచ ప్రదర్శనలు జరుగుతున్నాయి కాబట్టి హఠాత్తుగా ఎవరో వెనక నుండి వచ్చి ఆయన తలపాగా పట్టుకుని లాగారు.
స్వామీజీ వెనక్కి తిరిగి చూశారు. ఆ వ్యక్తి చక్కని దుస్తులు ధరించి దర్జాగా కనిపిస్తున్నాడు. వెంటనే స్వామీజీ నా తలపాగా ఎందుకు లాగారు అని స్వచ్ఛమైన ఆంగ్లంలో స్వామీజీ ప్రశ్నించేసరికి ఆ వ్యక్తి ఆశ్చర్యచిత్తుడై సిగ్గుతో వెళ్ళిపోయాడు. మరొకసారి ఒక వ్యక్తి స్వామీజీ వెనుక వచ్చి ఆయన్ని పట్టుకుని నెట్టేశాడు. కాస్త కోపంతో ఎందుకు అలా చేసావు అని స్వామీజీ ఆ వ్యక్తిని నిలదీసి అడిగాడు. అప్పుడు క్షమాపణ చెప్పే ధోరణిలో మీరు ఎందుకు ఇలాగ విడ్డూరంగా దుస్తులు ధరించారు, అందుకే మిమ్మల్ని ఏమన్నా చెయ్యాలని మాకు అనిపిస్తోంది, మేమందరం చూడండి ఇక్కడ వేరేగా ఉన్నాం, మీరు వేరేగా ఉన్నారు అని అన్నారు. అటువంటి సంఘటనలు స్వామీజీ జీవితంలో అక్కడ ఉన్నటువంటి చికాగో సమావేశానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చాలా జరిగినాయి. అయితే సెప్టెంబర్ 11 చికాగో సమావేశానికి ఏర్పాటు చేయబడినటువంటి డేటు. ఈ మధ్యలో ముందుగా ఉండాలి కాబట్టి ఆయన ఉన్నాడు. గొప్ప నాగరికలని చాటుకునేటటువంటి మీ దేశంలో ఒకసారి నేను హిందువు అయినందున కూర్చోవడానికి నాకు కుర్చీ కూడా ఇవ్వలేదా అని స్వామీజీ ఎంత బాధపడ్డారంటే మనసులో అంత బాధపడ్డారు. అంటే ఆయన కూర్చోవడానికి కూడా అక్కడ కుర్చీ ఇవ్వలా. అంత దారుణాది దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోజుల్లో. కొన్ని రోజుల తర్వాత బోస్టన్లో ఒకసారి ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తవలసి వచ్చింది. ఒకరోజు ఒక వీధి గుండా నడిచిపోతున్నప్పుడు హఠాత్తుగా ఆయన భుజానికి ఏదో గట్టిగా తగిలినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి పురుషులు బాలులతో కూడి ఒక గుంపు ఆయనపై దాడి చేశారు. ఎందుకంటే ఆయన యొక్క వస్త్రధారణ అలా ఉండేది, ఏదోలాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఏదో ఎత్తుకుపోయేవాళ్ళలాగా ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ ఈ స్వామి వివేకానంద మీద దాడి చేశారు. వీధి మలుపులో ఒక చీకటి ప్రాంతానికి పరుగుదీసి వాళ్ళు దాడి నుంచి స్వామీజీ వాళ్ళు తప్పించుకున్నారు. అయితే తర్వాత హోటల్ మేనేజర్ని కలుసుకుని అతడు అందించిన ఏవేవో సమాచారాలను స్వామీజీ తీసుకున్నారు. అయితే కొద్ది కాలం తర్వాత ఇతను బలనా హోటల్లో ఉంటున్నాడు అనే విషయం అందరికీ తెలిసింది. తెలియటం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు స్వామి వివేకానంద పేరుని అనేక రకాలుగా పేపర్లో రాశారు. ఏమని రాశారు, వివేక్యోనంద అని కొంతమంది రాస్తే, కొంతమంది వివేకానంద అని కొంతమంది రాస్తే, రాజాస్వామి వివేక్యోనంద అని కొంతమంది రాస్తే, వివేక్ అని కొంతమంది రాస్తే, నంద అని కొంతమంది రాస్తే తదితర పేపర్లో వచ్చేసాయి. సహస్రనామాలు ఎలా అవుతే ఉంటాయో ఈయన పేర్లు కూడా అనేక రైతుల్లో వెళ్ళిపోయాయి బయటికి జనానికి. అన్నిటికీ మించిన ఆయన సందిగ్ధ పరిస్థితుల్లో పడేశారు. ఆయన్ని ఏ పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఏ పేరు చెప్దామన్నా లేదు. అయితే సర్వమత సమావేశంలో పాల్గొనటానికి వెళ్ళాలి ఆయన. అనేక రకాలుగా పేర్లు బయటకు వచ్చాయి ఆయనకి. సర్వమత సభలో ఒక ప్రతినిధిగా పాల్గొనటం ప్రశ్నార్థకం అయినప్పుడు ఒక ప్రేక్షకుడుగా అందులో పాల్గొన్న స్వామీజీకి ఇంకా నెల రోజులు చికాగోలో ఉండి తీరాలి. సరే, సభలో ప్రాతినిధ్యం వహించే దానిలాగా ఉండొచ్చు, లేదా మామూలుగా కూర్చుని వినేటట్టు కూడా ఉండొచ్చు. కానీ ఆయన వెళ్ళి వేరింది ఏంటంటే మాట్లాడటానికి కోసం వెళ్ళాడు, మన దేశ సంస్కృతి తెలియచేయడం కోసం వెళ్ళాడు. కానీ చేతిలో ఉన్న పైకం మాత్రం ఆయన కరిగిపోతూ ఉంది. మరి ఏం చెయ్యాలో తెలియట్లేదు, అగమ్య గోచరమైన స్థితిలో కూర్చోడు. అయితే అక్కడ వాళ్ళు ఎవరో ఒక అతను చెప్పారు, ఏమండి ఇక్కడ మీరు చికాగోలో ఉంటే డబ్బులు ఇలా అయిపోతాయి మీకు, చక్కగా దీనికి దగ్గరగా 985 మైళ్ళ దూరంలో బోస్టన్ ఉంది, ఆ బోస్టన్కి వెళ్ళిపోండి, అక్కడ చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. అంటే ఈ చికాగో కన్నా అక్కడ ఖర్చులు తక్కువగా ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉండగలుగుతారని ఎవరో చెప్పారు. సరే, ఇంకా 12 రోజులు చికాగోలో గడిపిన తర్వాత స్వామీజీ రైలు ఎక్కి బోస్టన్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఖర్చులు సరిపోవు, నాకు డబ్బులు సరిపోవు అని చెప్పేసి ఆయన బోస్టన్కి వెళ్ళిపోయాడు. భగవంతుడనే మహోన్నత శక్తి విశ్వసించి కేవలం ఆయన అనుగ్రహంపై ఆధారపడి జీవించేవారు ఎలాంటి పరిస్థితులనైనా పరిత్యజింపబడలేదు. కానీ ఆ అనుగ్రహం ఎలా పనిచేస్తుందో, ఏ మార్గంలో మనని కాపాడుతుందో భగవంతునికే ఎరుక. భగవంతుని లీలలు అద్భుతమైనవి. మామూలు మనిషి జీవితంలో ఇది నిజమైతే భగవంతుని ఆదేశానుగ్రహం పనిచేసే స్వామీజీ లాంటి అనుగ్రహ పాత్రుల జీవితంలో అది ముమ్మాటికి నిజం. అట్లే జరిగింది. సర్వత్రా గాఢాంధకారం ఆవరించి గదిలో తల్లడిల్లే వ్యక్తి ఎక్కడి నుంచో వస్తున్న సన్నని ఒక కాంతి కిరణం ఇచ్చే నమ్మకము, స్వాంతన మాదిరి స్వామీజీ మీద కూడా రైలు ప్రయాణంలో ఒక విశ్వాస కిరణం ఒకటి ప్రసరించింది. బోస్టన్కి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం అయ్యారు వివేకానందకి. ఆ రైల్లో స్వామీజీతో పాటు పయనం చేసే వ్యక్తి మిస్ క్యాథరిన్ ఆబెట్ శాన్బాన్ అంటారు ఆవిడ పేరు. క్లుప్తంగా చెప్పాలంటే కేటే శాన్బాన్గా పేర్కొనబడింది. ఆమె వయసు 54 సంవత్సరాలు.
అయితే వివేకానంద స్వామి యొక్క పర్సనాలిటీ చూసి ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యపోయింది. ఎంతో తేజస్సు మొహంలో కనిపిస్తోంది. ఆయన సమీపించి సంభాషించసాగింది. హిందూ మత ప్రతినిధిగా మీరు సర్వమత మహాసభకి వచ్చారా? మీరు ఈ సమావేశంలో మాట్లాడబోతున్నారా? స్వామి చెప్పండి, మీరు హైందవ సన్యాసిలాగా ఉన్నారు మీరు అని. ఆయన ప్రస్తుత పరిస్థితి తెలుసుకున్న క్యాథరిన్ను వెంటనే ఇక్కడ అప్పుడు స్వామి వివేకానంద అవునండి, నేను ఇలా వచ్చాను, చికాగో వచ్చాను, అక్కడ డబ్బులు సరిపోవట్లేదు, నేను ఇప్పుడు ఎవరో చెప్తే బోస్టన్ వెళ్ళిపోతున్నానంటే వెంటనే క్యాథరిన్ గారు అబ్బబ్బే మీరు ఎక్కడ ఉండటానికి వీల్లేదు, మా ఇంట్లో ఆతిథ్యం నేను ఇస్తాను అని చెప్పి సాక్షాత్తు జగజ్జననియే ఆహ్వానం ఇచ్చినట్లుగా స్వామీజీని ఆమె వారింటికి తీసుకుంది. జగజ్జనని అనుగ్రహించి స్వామీజీకి మార్గదర్శకత్వంలో ఒక వారధిగా అమరిన క్యాథరిన్ ఒక సుప్రసిద్ధ మహిళ. ఆమె ఒక ప్రాసంగికురాలు. ఆమె అతి దగ్గర బంధువైన ఫ్రాంక్లిన్ బెంజమిన్ షాన్బాన్, ఈయన పేరు తెలియనటువంటి వారు లేరండి. ఫ్రాంక్లిన్ బెంజమిన్ అంటే ఒక అద్భుతమైన మనిషి, ఒక గొప్ప చింతనాశీలుడు. ఆయన అనేక గ్రంథాలు రాశాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తెలియని వాళ్ళు అంటూ లేరు. సమాజ సేవకుడు, తత్వశాస్త్రంలో మునిగినటువంటి వాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. చక్కగా అభిరుచి వ్యక్తం చేశాడు. ఆయన చూశాడు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న క్యాథరిన్ తారసపట్టడం వలన ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో వివేకానంద స్వామికి ఒక అనుకోని మేలుగా పరిగణించింది. నిజంగా చెప్పాలంటే ఆ సరస్వతీ మాత క్యాథరిన్ రూపంలో వచ్చి స్వామీజీని 10 మందికి పరిచయం చేసింది. క్యాథరిన్ మామూలుగా ఆయనలో పలువురు ప్రఖ్యాత వ్యక్తులు కలుసుకోగలగా ఆస్కారం లభించింది. ఆ రకంగా స్వామి వివేకానంద అక్కడి నుంచి మొదలుపెట్టారు ఉపన్యాసాలు. అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వటం, ఆమె ద్వారా అద్భుతమైన ఉపన్యాసాలు ఇవ్వటం ప్రారంభించారు. ఆ ప్రారంభం స్వామీజీకి అనేక రకాలైన వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం వల్ల అసలు ఆయన పేరు ప్రఖ్యాతులు అద్భుతంగా బోస్టన్లో వచ్చాయి. ఒకసారి ఆయనతో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడారు స్వామీజీతో. ఏమండి, క్రైస్తవ మతమే అందరినీ రక్షిస్తోంది, మీరు ఈ విషయం తెలుసుకోండి. మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి, ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు మాట్లాడేవి. ఈ బోస్టన్ వచ్చి మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? క్రైస్తవ మతమే అందరినీ రక్షిస్తోంది అన్నారు. వెంటనే స్వామీజీ తమ విశాల నేత్రాలను అతడి వైపు సారించి, అయితే ఎందుకు ఇథోపియా ప్రజలను, అబీసీనియా ప్రజలను రక్షించలేదు? నీ మతం నీ గొప్పది అంటున్నావు, అయితే ఇథోపియా ప్రజలను ఎందుకు రక్షించలేదు? అబీసీనియా ప్రజలను ఎందుకు రక్షించలేదు అని టక్కున అడిగాడు. అంతేకాదు, అదే ఉద్వేగంతో అలా రక్షిస్తుందని భరోసా ఇస్తున్న పాశ్చాత్య దేశాల వైఖరిని తీవ్రంగా ఎండగట్టాడు. ఆ దేశాల్లో జరిగే నేరాలు, స్త్రీల పరిస్థితి, సమాజంలో నెలకొన్న అవినీతి, మద్య ప్రభావం, దొంగతనాలు, రాజకీయ కుట్రలు, హత్యలు ఇత్యాది జాబితాలు వల్లించారు. ఆయన మాటల్లో అందరూ మైమర్చిపోయారు. అక్కడ ప్రయాణం చేస్తున్నటువంటి స్త్రీలు కళ్ళల్లోంచి నీళ్లు వచ్చినాయి. ఆయన భావోద్వేగానికి అక్కడ ఉన్నవారందరూ కూడా ఏడ్చేశారు. కళ్ళు ఎర్రబడిపోయి స్వామి వివేకానంద మాట్లాడుతుంటే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టలేనటువంటి వాళ్ళు లేడు. అందరూ చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు. చిన్న పిల్లలు సైతం తమతో చెప్పింది జ్ఞాపకం ఉంచుకుని అదే మాట్లాడారు. చిత్రకారులు తదేకంగా చూస్తూ ఆయన చిత్రాలు గీసేశారు. అవేనండి ఇప్పుడు మనకు కనిపించేవన్నీ కూడా, ఇప్పుడు చిత్రాలు బయట కనిపించేవన్నీ కూడా అవే స్వామి వివేకానంద. ఈ లోకంలో సత్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక జీవనం మాత్రమే అంటూ గడపటానికి ఆయన శిక్షణ పొందినట్లు అనిపించింది అందరికీ కూడా. భగవంతుని పట్ల ప్రేమ, మనిషి పట్ల ప్రేమ, ఇవే సత్యమని ఆయన నమ్మారు. ఆ నమ్మకమే అందరికీ రుజువు చేసి చూపించారు. అంత చక్కగా స్వామీజీ చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మైమర్చిపోయారు. అయితే ఈ విధంగా చికాగో వెళ్ళటానికి ముందే స్వామీజీ 3 వారాలు 11 ప్రసంగాలు, సంభాషణలు గావించారు. ఎక్కడ? బోస్టన్లోనే గావించారు. అయితే జనం అందరూ కూడా అసలు బ్రహ్మరథం పట్టారు స్వామీజీకి. అసలు స్వామీజీ మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు కూడా లేచి నుంచిని నమస్కారాలు పెట్టారు. అయితే సర్వమత మహాసభ చికాగో కళా సంస్థలో 1893 సెప్టెంబర్ 11వ తేదీ సోమవారం నుండి 27వ తేదీ వరకు జరుగుతుందని షెడ్యూల్ వచ్చింది. ఆ భవనం ఎక్కడుంది అంటే మిచిగాన్ ఎవెన్యూలో ఉంది. ప్రపంచ ప్రదర్శనలో అదొక అంగం అండిది. చిత్తరువులు, శిల్పాలు, కంచు విగ్రహాలు మొదలైన కళాత్మక అంశాలతో అది కూడుకునుంది. ఆ భవనం అప్పుడే
కట్టినటువంటి కొత్త భవనం మిచిగాన్ ఎవెన్యూలో ఉందన్నమాట. కొత్తగా కట్టిన భవనం. అయితే చాలా గదులు ఖాళీగా ఉన్నాయి. అయితే సర్వమత సమావేశానికి కేటాయింపబడింది. వాటిలో ఒకటి కొలంబస్ హాల్. అయితే సర్వమత మహాసభ కొలంబస్ హాల్లో ప్రారంభమైంది. అందులో కింద అంతస్తులో పై అంతస్తులో కలిపి దాదాపు ఒక 4000 మంది కూర్చునేటటువంటి అవకాశం ఉంది ఆ కొలంబస్ హాల్లో. కార్యక్రమాల సమయంలో అనేకులకు చోటు దొరకలేదు. అక్కడ అసలు సర్వమత సమావేశంలో పాల్గొనటమే కష్టం. అసలు చోటు అనేది దొరకలేదు ఎవరికి కూడా. కనుక 4 రోజు నుంచి అక్కడ మార్చేశారు. ఎందువల్లంటే 4000 మంది సరిపడేది. 4000 ఏంటి 7000 వచ్చేసారు. అప్పుడు అక్కడ ఏం చేయాలో తెలియక వాషింగ్టన్ హాల్లో 4వ రోజు తర్వాత నుంచి పెట్టారు. ఆ హాల్ కూడా ఇంకా కొన్ని వేల మంది కూర్చోవచ్చు వాషింగ్టన్ హాల్ అయితే కనుక. మొదటి 3 రోజుల్లో జరిగిన కార్యక్రమాలు 4వ రోజుల్లో మళ్ళీ ప్రేక్షకుల కోసం అందరి కోసం మళ్ళీ నిర్వహించారు. ప్రతిరోజు 3 విభాగాలుగా కార్యక్రమాలు నిర్వహించబడేవి. ప్రతి విభాగంలోనూ కార్యక్రమాలు దాదాపు 2 నుంచి 3 గంటల సేపు జరిగేవి. అన్ని విభాగాలకు అధిక సంఖ్యలో జనం హాజరయ్యేవారు. అయితే కొలంబస్ హాల్లో మొదటి 3 రోజులు జనం కిక్కిరిసిపోయారు. తర్వాత వాషింగ్టన్ హాల్కి మార్చినా అది కూడా సరిపోలా. అయితే ఇక్కడ గమనార్హం ఏంటంటే అమెరికాలో చికాగోలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆ సర్వమత సమావేశం అంటే అది ఆషామాషి కాదండి, మామూలు వాళ్ళు వెళ్ళేది కాదు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, డాక్టర్స్, తర్వాత పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప సాధువులు చాలామంది ఉన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వేదిక దాదాపు 50 అడుగులు పొడవు 15 అడుగుల వెడల్పుతో రూపొందించారు. అయితే సిసిరో, డెమస్తనీసు, పాలరాయి విగ్రహాలు ఆ వేదికల మీద అలంకరించబడ్డాయి. ఆ విగ్రహాల మధ్యన సింహాసనం లాంటి ఒక ఎత్తైన ఇనుప ఆసనం అమర్చబడి ఉంది. మొదటి రోజు ఆ ఆసనం అమెరికా కేథలిక్ మతస్థులకి నాయకుడైన కార్డినల్ గిబ్బన్స్ కి కేటాయింపబడింది. ఆ ఆసనానికి 2 వైపులా వరుసగా 30 చొప్పున 3 వరుసల్లో చెక్క కుర్చీలు అమర్చారు. ఉపన్యాస వేదిక కూడా ప్రధాన వేదిక మీద అమర్చబడి ఉంది. వేదిక వెనుక వైపు గోడల మీద అందమైన జపానీ, హిబ్రూ చిత్తరువులు అలంకరించారు. డెమస్తనీసు శిలా విగ్రహానికి ఎడం వైపున కుడి చేతి పైకెత్తి ఒక పౌరాన్ని ఎగరవేస్తూ నిలబడి ఉన్న మినర్వా అంటే రోమన్ విద్యాది దేవత అనమాట, ఆ రాగి విగ్రహాన్ని అమర్చారు. అయితే సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం అంటే సరిగ్గా ఇదే రోజు స్వామీజీతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ కొలంబస్ హాల్లోని ఒక విభాగంలో సమావేశమయ్యారు. ఆ హాల్లో 4,000కు పైగా స్త్రీ పురుషులు ఆసీనులై ఉన్నారు. వందలాది మంది స్థలాభావం చేత తలుపుల మధ్య బయట ఇరుక్కుపోయి ఉన్నారు. అలా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ నుంచి ఉన్నారు. ఇంతమంది సమావేశం అయినప్పటికీ అక్కడ ప్రగాఢమైన ప్రశాంతత రాజ్యమేలింది. ఆ వైపుగా ఒక పక్షి ఎగిరితే చాలు ఆ రెక్కల సవ్వడి కూడా వినిపించేటటువంటి నిశ్శబ్దమైన వాతావరణం అక్కడ కూడుకుని ఉంది. అంత అద్భుతమైన నిశ్శబ్ద వాతావరణం. దాదాపు ఒక 5-6 వేల మంది కూర్చున్నప్పటికీ కూడా అక్కడ పక్షి ఎగిరితే రెక్కలు వినిపించేటటువంటి సౌండ్ అక్కడ వినిపిస్తుంది అనమాట. అంత నిశ్శబ్దంగా ఉంది. ఉదయం 11 గంటలైంది. సర్వమత మహాసభలో పాల్గొన్న ముఖ్యమైన 10 మతాలైన బ్రహ్మ సమాజం, యూదు, ఇస్లాము, హిందూ, బౌద్ధ, తావో, కన్ఫ్యూషియస్, షింటో, జొరాస్ట్రియన్, కేథలిక్, గ్రీక్ చర్చి, ప్రొటెస్టెంట్ మతాలను సూచించే రీతిలో అక్కడున్న న్యూ లిబర్టీ గంట 10 సార్లు మోగింది. ఠాంగ్ 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 అని 10 సార్లు గంట మోగింది. హాలు పక్క నుండి ప్రతినిధులు ఊరేగింపు బయలుదేరింది. కార్డినల్ గిబ్బన్స్ పోనీలు పరస్పరం చేతులు పుచ్చుకుని సుదీర్ఘమైన ఆ ఊరేగింపు మార్గదర్శకత్వం వహించారు. కార్డినల్ గిబ్బన్స్ వేదిక మధ్యలో అధ్యక్షుని ఆసనంలో కూర్చున్నారు. ఆయనకి కుడివైపున చైనా నుండి వచ్చిన 5 బౌద్ధ భిక్షువులు, ఎడంవైపున గ్రీకు చర్చి ప్రధాన బిషప్పులు ఆసీనులై ఉన్నారు. అక్కడ హిందూ అని చెప్పుకోవటానికి పైన ఆసీనులైన వారు ఎవరూ కనిపించలా. తక్కిన వారు తక్కిన ఆసనాల్లో కూర్చునున్నారు. అందరూ తమ దేశానికి మతానికి తగినట్లుగా దుస్తులు ధరించి ఉన్నారు. గిబ్బన్స్ లేత ఎరుపు రంగు ధరించి ఉన్నాడు. బౌద్ధ భిక్షువులు ధవళ వస్త్రాలు ధరించి ఉన్నారు. గ్రీకులైతే నల్లని రంగు అంగీలు ధరించి ఉన్నారు. అంటే పైనుంచి కింద వరకు ఉండేదాన్ని అంగీలు ధరించి ఉన్నారు. దంతరంగు చేతికర్రలు పుచ్చుకుని ఉన్నారు వాళ్ళు గ్రీకులు. కన్ఫ్యూషియస్ చైనా దేశపు సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. ఆ ఆఫ్రికా యువరాజు చక్కని ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు ధరించి ఉన్నారు. బ్రహ్మ సమాజానికి చెందిన ప్రతాప్ చంద్ర మంజుదార్
ఆయన నల్లటి ఐరోపా దుస్తుల్లో ఉన్నాడు. మన స్వామి వివేకానంద మాత్రం ఈ ఎరుపు రంగు దుస్తులు, పసుపు రంగు తలపాగా ధరించి అక్కడ అందరికీ కూడా వినూత్నంగా కనిపించాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే 31వ ఆసనంలో కూర్చున్నాడు. ఆయన పక్కన బొంబాయికి చెందినటువంటి నగర్కర్, ఆ తర్వాత శ్రీలంక వాస్తవ్యుడైన ధర్మపాలుడు, వాళ్ళందరూ మామూలు మనుషులు కాదండి. పిదప మంజుదార్ ఆసీనులై ఉన్నారు. జైన మత ప్రతినిధి అయిన వీరచంద్ గాంధీ, థియోసాఫికల్ సొసైటీ ప్రతినిధులైన జ్ఞానచంద్ర చక్రవర్తి, అదేవిధంగా మిస్ అనిబిసెంట్ కూడా కూర్చుని ఉన్నారు. వీళ్ళు మామూలు వ్యక్తుల, వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరి మధ్యలో 31వ ఆసనంలో కూర్చుని ఉన్నాడు స్వామి వివేకానంద. అందరూ తమ తమ ఆసనాల్లో ఆసీనులై ఉన్నారు. అక్కడ ప్రగాఢమైన నిశ్శబ్దం అలవకునుంది. 7,000 మంది ఉన్నటువంటి ఒక కొలంబస్ హాల్లో నిశ్శబ్దమే. హఠాత్తుగా పియోనా వాద్యం మొదలైంది. తదనంతరం హాల్లో కూర్చున్న దాదాపు అందరూ కూడా లేచి నిలబడి భగవంతుని స్తుతించారు. అక్కడ క్రైస్తవ మతం ఉంది కాబట్టి క్రైస్తవ మతానుసారం ప్రార్థన జరిగిందనుకోండి. ప్రతినిధులు మొట్టమొదట ప్రసంగించారు. గ్రీక్ చర్చి ఆర్చ్ బిషప్ ఆయన జాంతే ఆయన పేరు. తమ ప్రసంగాలతో చేతులు పైకెత్తిన చేతులతో హృదయంలో ఉప్పొంగే ప్రేమతో ఈ మహోన్నత దేశాన్ని ఆశీర్వదిస్తున్నాను, సంతోషపరులు అదృష్టవంతులు అయిన అమెరికా ప్రజలను అభినందిస్తున్నాను అని చెప్పినప్పుడు ప్రేక్షకులు చాలాసేపు కరటాల ధ్వనులతో స్పందన వ్యక్తం చేశారు. ఆ జాంతే మాటలకి, అంటే ఆయన గ్రీక్ చర్చి ఆర్చ్ బిషప్ అన్నమాట, ఆయన మాట్లాడిన మాటలకి అక్కడ జనం అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. సరే, మంజుదారు ప్రసంగానికి చక్కని స్వాగతం లభించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదండి, ఉద్దండ పండితులు. ఎందులో మాట్లాడాలంటే వాళ్ళ రంగాల్లో వాళ్ళ మతాల్లో గొప్పవాళ్ళు. 10 సంవత్సరాలకు పైగా అమెరికాలో నివసిస్తున్న ఆయనకి చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు. మంజుదారు ప్రసంగానికి అయితే అందరూ అసలు ఆశ్చర్యపోయారు. సరే, కన్ఫ్యూషియన్ మతానికి ప్రతినిధి అయిన ఫుంక్వాంగ్ యు ప్రసంగానికి లేచి నిలబడ్డాడు. ఈయనకి దక్కిన స్వాగతం లాంటిది వేదిక మీద మరి ఎవరికి కూడా లభించలేదేమో అనిపిస్తుంది. మనం స్వామి వివేకానందగా చెప్పుకుంటున్నాం, కానీ ఫుంక్వాంగ్ యు ఈయన కన్ఫ్యూషియస్ మతానికి చెందినవాడు. ఆయన లేచి నిలబడగానే 7,000 మంది లేచేసి ఎంత కరతాళ ధ్వనులతో ఆయన స్వాగతం పలికారు. ఈయన దక్కిన స్వాగతం నాకు తెలుసుండి బహుశా ఇంకెవరికి కూడా లభించదేమో. ఇది డాక్టర్ బోరాస్ వ్యాఖ్యానం మేరకు ఆయన ఒక పుస్తకంలో రాసుకున్నారు. అయితే అక్కడ స్త్రీ పురుషులను తారతమ్యం లేకుండా అందరూ కూడా లేచి నుంచిని స్వాగతం పలికారు. అంత అద్భుతమైన స్వాగతం వచ్చిన తర్వాత శ్రీలంక బౌద్ధ మతానికి ప్రతినిధి అయిన ధర్మపాలుడు తమ ఉపన్యాసంతో ప్రేక్షకులను అసలు మంత్రముగ్ధులు చేశాడు. స్పష్టంగా బిగ్గరగా ప్రసంగించిన ఆయన కంఠస్వరం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే రూపము, విశాలమైన నుదురు, బుద్ధును దూతగా ఆయన దర్శింపజేశాడు. అంటే శ్రీలంక బౌద్ధ మతానికి చెందిన ధర్మపాలుడు మాట్లాడుతుంటే అక్కడ అందరూ కూడా మైమర్చిపోయారు. అంటే ఇప్పుడు మనకు తెలుస్తోంది, అక్కడికి వెళ్ళింది స్వామి వివేకానంద కన్నా అక్కడ ఉన్నవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది మనకు తెలుస్తోంది. అక్కడ స్వామి వివేకానంద లాంటి వాళ్ళకి అవకాశం వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. 4 ఉపన్యాసాలతో ఉదయం కార్యక్రమాలు పూర్తయ్యాయి. మధ్యాహ్న కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రసంగించడానికి వస్తున్నారు. అప్పటికి స్వామీజీ గారిని పిలిచారు. స్వామి వివేకానంద అని అన్నారు. కానీ మౌనముద్ర వహించి వ్యక్తిలాగా ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన మదిలో ఏ అలలు ఉవ్వెత్తున లేచి అణిగిపోయినా, ఏ ఉద్వేగ ప్రవాహాలు పొంగిపొర్లినా ముఖార విందం దివ్యమైన ప్రశాంతంగా భాషించాయో ఎవరికీ తెలియదు. రాత్రింబవళ్ళు ఆయన తనను రక్షిస్తున్న గురుదేవులను తలుచుకున్నారు. తన బానిసగా చేస్తున్న కాళికాదేవిని తలుచుకున్నారు. ఆశీస్సులను ప్రసాదించిన ఆప్యాయంగా సాగనంపిన శ్రీ శారదామాతను తలుచుకున్నారు. ఎవరు జవాబు ఇవ్వగలరు? కార్యక్రమ నిర్వాహకుడు పలుసార్లు స్వామి వివేకానంద రావాలి, వచ్చి మాట్లాడాలి అని ఆహ్వానించారు. కానీ స్వామి వివేకానంద లేచి వెళ్ళా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, అయితే ఇతను లేవడు, మాట్లాడు అని అనుకున్నారు. ఇప్పుడు కాదు తర్వాత అంటూ వాయిదా వేస్తూ వచ్చారు స్వామీజీ. మధ్యాహ్నం గడిచిపోయింది. సాయంత్రం వచ్చింది. సరిగ్గా ఇదే రోజు సాయంత్రం వరకు సాగింది. బహుశా ఈయన మాట్లాడరేమో అని అందరికీ సందేహం వచ్చింది. మరి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అందరూ పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటే ఈయన ఎందుకు మాట్లాడు అని అనుకున్నారు. అందరూ గొప్ప వాళ్ళు లేచి మాట్లాడుతుంటే 7,000 మంది కూడా హర్షధ్వానాలు చేస్తున్నారు. కానీ ఈయన మాట్లాడట్లా. జాప్యం చేయలేని పరిస్థితి ఆసన్నమైనప్పుడు స్వామీజీ లేచారు. ఇంకా జాప్యం చేయడం కుదరదు అనుకున్నారు. కాళికామాతను తలుచుకున్నారు. శారదామాత అనుగ్రహం ఉంది. రామకృష్ణులు దర్శించారు. మనసులో లేచి ఒక్కసారిగా
ఒక్కసారిగా నుంచున్నారు. ఆ సరస్వతీమాత కటాక్షాన్ని పొంది స్వామీజీ ఒక్కసారి నుంచోంగానే కార్యక్రమ నిర్వాహకుడు స్వామి వివేకానంద రావాలి అంటూ అన్నారు. ఒక్కసారి ఆయన నడక ఒక సింహం నడిచినట్టుగా ఉంది. ఆయన అలా నడుస్తూ వెళ్ళారు. స్టేజ్ దగ్గరికి వెళ్ళి స్టేజ్ దగ్గర ఇంకా జాప్యం చేయలా. స్టేజ్ దగ్గర నుంచున్నారు. ఒక్క క్షణం సరస్వతీమాతన మనసులో తలుచుకుని అమెరికన్ సోదరీమణులారా అని సంబోధించాడు. అలా సంబోధించంగానే కొలంబస్ హౌస్లో ఉన్నటువంటి 7,000 మంది పైగా ఒక్కసారిగా లేచి నుంచుని దాదాపు 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు చేశారు. స్వామి వివేకానందకి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అక్కడ జరిగేటటువంటి సందర్భం ఆయనకి అర్థం కాల. ఒక విశిష్టమైన వస్త్రధారణతో ఉన్నటువంటి వ్యక్తి, పసుపు రంగు ధరించి, తలపాగా ధరించి, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఒక వ్యక్తి అమెరికన్ సోదరీమణులారా అని గంభీరమైన స్వరంతో మాట్లాడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి నుంచుని లేచి ఆయనకి స్వాగతం పలికారు. వెంటనే ఆ 2 నిమిషాలు అవ్వంగానే స్వామీజీ గంభీరమైన స్వరంతో మరింత స్వరాన్ని పెంచుకుని ఒక్కసారి ఎంత స్పీడ్గా అందరూ లేచి సౌండ్ చేశారో 2 నిమిషాల్లో మళ్ళీ నిశ్శబ్ద వాతావరణం వచ్చేసింది. స్వామీజీ ఎర్రబారినటువంటి కన్నులతో ఒక్కసారి చూస్తూ, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సాంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మ పేర మీకు నా అభివాదాలు తెలియజేస్తున్నాను. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనం తరఫున మీకు నా అభివాదాలు. సహన భావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనత, గౌరవం సుదూర దేశస్థులపై ప్రాచ్యులకు చెందడం ఎంతో సమంజసం. అటువంటి ప్రతినిధుల గురించి ఈ సభావేదిక నుంచి మీకు తెలిపిన వ్యక్తులను కూడా నా అభివాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎందరెందరో మహానుభావులు చాలా గొప్పగా మాట్లాడారు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నాదని నేను గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేము విశ్వసిస్తున్నాం. సమస్త మతాలకు చెందిన సమస్త దేశాల నుంచి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురైన తమ దేవాలయం తుత్తు నిలయమై ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణ పొందిన యూదులను నిజమైన యూదుల దగ్గర వారిని మిగిలిపోయే వారిని మా కౌగిట చేర్చుకున్నాం. నేను ఈ విషయాన్ని తెలపటానికి చాలా గర్విస్తున్నాను. జొరాస్ట్రియన్ల సంఘంలో మిగిలిన వారికి శరణ ఇచ్చి నేటికి వారిని ఆదరిస్తున్న ధర్మం నా సనాతన ధర్మం అని నేను గర్విస్తున్నాను. సోదరులారా, ప్రతిరోజు కోట్లాది పారాయణం చేస్తున్న నేను కూడా అతి బాల్యం నుంచి పారాయణ చేస్తూ ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలను ఉదరిస్తాను. మీరు కూడా వినండి. వివిధ ప్రదేశాల్లో జన్మనిచ్చిన నదులు సముద్రంలో కలిసినట్లే వివిధ భావాలచే మనుషులు అవలంబించే వివిధ ఆరాధనా మార్గాలు వేరువేరుగా కనపడినా సర్వేశ్వర, ఓ సర్వేశ్వర అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఓ సర్వేశ్వర, ఇవన్నీ కూడా నిన్నే చేరుతున్నాయి అని అన్నారు. ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిలాగానే అనుగ్రహిస్తాను. అందరూ సమస్త మార్గాల ద్వారా చివరికి నన్నే చేరుతారు. ఇది భగవద్గీతలో తెలిపిన అద్భుతమైన సిద్ధాంతం. ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒక్కటైన ఈ మత మహాసభే గొప్పది అని సమర్థిస్తూ ముక్తకంఠంతో లోకానికి చాటి చెప్పారు. శాఖాభిమానం, స్వమత దురాభిమానం వల్ల కలిగిన మూర్ఘత్వం సుందరమైన ఈ జగత్తును చిరకాలంగా ఆక్రమించున్నాయి. వాటి వల్ల దౌర్జన్యాలు జరిగి అనేక సార్లు ఈ భూమి రక్తసిక్తమైంది. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే
మానవ సమాజం నేటికి విశేషాభివృద్ధి చెంది ఉండేది. కానీ ఆ దౌర్జన్య శక్తులు అంతమయ్యే కాలం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన గంట కత్తితో కానివ్వండి, కలంతో కానివ్వండి సాగించే సర్వ విధాలైన స్వమత దురాభిమానానికి, పరమత ద్వేషానికి ముగింపు వాక్యం కావాలి. నా విధానాలైన హింసకు మాత్రమే కాక కొందరిలోని నిష్ఠూర ద్వేష భావాలకు శాంతి పాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ఆశిస్తున్నాను అని చెప్పి స్వామీజీ ఉద్వేగభరితమైన ఒక తక్కువ నిమిషాల సమయంలో ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని ఇచ్చారు. మళ్ళీ సెప్టెంబర్ 19న దాదాపు 2 గంటలు మాట్లాడారండి ఆయన. కానీ ఇది తక్కువసేపు మాట్లాడారు. ఈ తక్కువసేపు మాట్లాడిన జనంలో అపురూపమైన స్పందన. అక్కడ చిన్న పిన్ను వేసిన ఆ పిన్ను శబ్దం కూడా మనకి వినిపించే విధంగా, అది ప్రతిధ్వనించే విధంగా వినిపించింది. అంటే ఆయన మాట్లాడిన దానికి అందరూ పరవశులైపోయారు. నిజంగా స్వామీజీ 23వ వక్త. అంతకు మునుపు చాలా మంది మిస్ అగస్టా 5వ వ్యక్తి, 20వ వ్యక్తి అయిన ప్రొఫెసర్ పినాస్ చెరాస్ ఆయన కూడా సోదరీమణులారా అనే ప్రసంగించాడు ఆయన. కానీ స్వామీజీ మాట్లాడిన దానికి అందరూ సోదరీమణులారా అంటే వాళ్ళని పట్టించుకోలే. 23వ వ్యక్తి అయినటువంటి మన స్వామీజీ సోదరీమణులారా అని మాట్లాడితే అసలు ఉద్వేగభరితంగా మాట్లాడారు స్వామీజీ. ఆ ఉద్వేగభరితానికి జనం మంత్రముగ్ధులైపోయారు. అది అయిపోయిన తర్వాత, స్వామీజీ మాటలు అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత స్వామీజీ వస్త్రాలను ముట్టుకుంటే చాలు అనుకుని అక్కడ కుర్చీల మించి ఎగిరి దూకి దగ్గరికి వచ్చి రావడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా, అంతవరకు మాట్లాడిన గొప్ప వాళ్ళు కూడా స్వామీజీ మాటలకు వాళ్ళు కూడా విస్మయం చెందారు. నిజంగా చెప్పాలంటే సెప్టెంబర్ 11, 1893 ఇది చారిత్రాత్మకంగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరూ, నేను హిందూ ధర్మంలో ఉన్నాను అనుకున్నవాడు ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇదండి. ఇది సర్వమత మహాసభ. ఈ సభలో ఆయన మనసు ఏం చెప్పిందో అదే చెప్పాడు. ఏ విధంగా వాళ్ళందరినీ మార్చగలిగాడో భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పాడు. 19వ తారీఖున సెప్టెంబర్ 19 ఇంకా చెప్పాడు అనుకోండి. ఆయన మొదటి షాట్లోనే ఆయన అందరి యొక్క మన్నలను పొందగలిగాడు. అయ్యో ఆయన ఏదో చెప్తున్నాడు అనే విషయం అందరూ అలా ఏకాగ్రతగా విన్నారు. ఆయన్ను ముట్టుకుంటే చాలు మా జీవితం మారిపోతుందన్నట్టుగా అందరూ ముందుకు వచ్చారు. అంతకు మునుపు ఈయన ఏదో ఒక పకీర్లాగా అనుకుని ఆయన ఏదో పిల్లలు ఎత్తుకుపోయేవాడు అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆయన మాటలకు ఆ మరుసటి రోజు పేపర్లలో ఎంతో అద్భుతమైన సృష్టి చేశారు. ఆ హోటల్ యజమాని కూడా స్వామివారి కాళ్ళ ముందు పడిపోయారు. ఆ తర్వాత ఆయనకి రూము వీళ్ళే ఇచ్చారు, గొప్ప ఏసీ రూములు ఇచ్చారు. అయితే స్వామీజీ వారు ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళి పక్క మీద పడుకోలేదు. అలా చూస్తూ భారతదేశ చిత్రపటం చూస్తూ, అమ్మా తల్లి భరతమాత, నేను ఈ పాశ్చాత్య దేశానికి వచ్చాను. ఈ వ్యామోహంలో పడి ఈ మంచాల మీద పడుకుని దొరలవలసిన అవసరం నాకు దుస్థితి లేదు. నా దేశం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ ఖండాలు మారి ఎందుకు వచ్చాను? నా దేశం యొక్క గొప్పతనాన్ని, నా దేశంలో ఆకలి చావు లేకుండా చేయటం కోసం మాత్రమే నా దేశ గొప్పతనాన్ని తీసుకొచ్చాను. ఎందువల్లంటే దేశ గొప్పతనం తీసుకొస్తే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఆ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఈయన వెళ్ళాడు. సర్వమత మహాసభ ఎందుకు జరిగింది? ఇక్కడ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పడం వల్ల అక్కడ వాళ్ళు అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో వెళ్ళాడు ఆయన. అప్పుడు కళ్ళమ్మ నీళ్లు కారుస్తూ అలా ఉన్నాడు. మరుసటి రోజు లోపలికి వచ్చి పక్క మారుద్దాం అనుకున్న వాళ్ళు ఎలా వేసిన పక్క అలాగే ఉంది. ఆయన అలా తాదాత్మ్యం పొంది ఉన్నాడు స్వామి వివేకానంద. కాబట్టి ఇలాంటి మహానుభావులు నడయాడినటువంటి పుణ్య దేశం మన భారతదేశం. నువ్వు ఏ ఖండంలో ఉన్నా, ఎక్కడున్నా, నీ భరత జాతి, నీ భరత భూమి, మాతృభూమిని, నీ తల్లి లాంటి భూమిని మర్చిపోకూడదు, విమర్శలు చేయకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామీజీ జరిగినటువంటి మరిన్ని విశేషాలను కొద్ది కాలంలో మనం మాట్లాడుకోవటం ప్రయత్నం చేద్దాం. ఈరోజు కేవలం సెప్టెంబర్ 11, 1893 జరిగినటువంటి విశేషాలను మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.